సో హాయ్ గైస్, సాటర్డే జరిగిన ఈవెంట్లో వారణాసి ఓల్డ్ బిల్డింగ్ని, ఆ మూవీ థీమ్ని రాజమౌళి గారు వీడియో రూపంలో చూపించారు. అవుట్పుట్కి ఒక్కొక్కడు మ్యాడ్ అయిపోయారు. నేను ఆల్రెడీ దీని మీద నా ఒపీనియన్ కూడా చెప్పి సండే మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేశా. వీలుంటే ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వారణాసి వీడియోలో ఎవ్రీ డీటెయిల్ గమనించి ఈ వరల్డ్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్ చేసి యాక్చువల్ స్టోరీ ఏమేంటుందని నా ఎజంప్షన్స్లో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ థీమ్ గ్లోబ్ ట్రాటర్ మాత్రమే కాదు, యుగాలు దాటి వెళ్ళిపోయిన టైం ట్రాటర్ కూడా. ఈ ఈవెంట్స్ అన్నీ 7200 బిఫోర్ కామన్ ఎరా నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యూచరిస్టిక్ కామన్ ఎరా 2027లో కంక్లూడ్ అవ్వబోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడో త్రేతాయుగం లంకా నగరంలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి వేల సంవత్సరాల తర్వాత 2027లో సంభవి అనే ఒక మ్యాసివ్ ఎనర్జీ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడానికో లేదా చేంజెస్ తీసుకురావడానికో రాబోతుంది. ఈ సంభవి ఎనర్జీ మీద ఈ స్టోరీ మొత్తం బేసి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఈ రెండు టైమ్ లైన్స్కి మధ్య సంభవితను ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండబోతుంది. అండ్ రిలీజ్ చేసిన వీడియోలో ముందు 512th ఇయర్ వారణాసి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో ఋషులు హోమం చేస్తూ ఉంటారు. అది ఈ షార్ట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వెంటనే కనెక్షన్ 2027 ఫ్యూచర్ ఇయర్కి వెళ్ళిపోతుంది. ఆ ఇయర్లోనే ఒక ఆస్ట్రాయిడ్ సంభవి ఎర్త్ మీద క్రాష్ ల్యాండ్ అవబోతున్నట్టు విజువల్గా చూపిస్తారు. సో 512th ఇయర్లో ఋషులు చేస్తున్న హోమం ఈ మ్యాసివ్ ఎనర్జీ భూమిని పాడు చేయకుండా దాన్ని కంట్రోల్లో ఉంచడానికే అనిపిస్తుంది. 512th ఇయర్కి 2027 ఎరాకి కనెక్షన్ ఏంట్రా అంటే ప్రతిదానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది కదా. సో ఈ 2027లో భూమిని ఎఫెక్ట్ చేసే ఈ సంభవిని వారణాసిలో ఉన్న ఋషులు పూజారులు వీళ్ళంతా ఎప్పటికప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండొచ్చు. లేదా సంభవి అనేది మైటీ పవర్తో ఒక మిస్టికల్ స్టోన్ అయినా అయి ఉండాలి. దాన్ని దక్కించుకోవడానికి విలన్ కుంభ ప్రయత్నిస్తూ ఉంటాడు. అతన్ని ఆపడానికి రుద్ర జర్నీ స్టార్ట్ అవ్వచ్చు. లేదా ఆ స్టోన్ని తనకివ్వడానికి అడ్వెంచర్ జర్నీ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ వారణాసి ప్లేస్కి రుద్రాకి కుంభకి ఆ సంభవిత ఇంటర్లింక్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రుద్ర కూడా వారణాసి వాడే. ఎలారా అంటే తన మెడలో రుద్రాక్ష, నంది, త్రిశూలం, డమరుకం కలిసిన లాకెట్ ఉంటుంది. ఇవన్నీ శివుడికి సంబంధించినవి. అండ్ తన పేరు కూడా రుద్రాయి కాబట్టి రుద్ర బిలాంగ్స్ టు వారణాసి అని ఈజీగా అర్థమవుతుంది. స్టోరీ వైజ్ ఎక్కడో వారణాసిలో ఉండే రుద్రాకి సైంటిస్ట్లో ఉన్న కుంభకి మధ్య కనెక్షన్ ఏంటి, వీళ్ళ మధ్య సంభవి ఎలా కీ ఫ్యాక్టర్ అవబోతుంది అనేది మూవీలోనే చూడాలి. రుద్రాని శివుడి పేరు పెట్టుకుని రాముడి మేకవ్లో కనిపించడం కాంట్రాస్ట్ కనిపించిన కనెక్షన్ ఎలా చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఈ శాంభవి అనే దానికి ఆరిజిన్ 7200 BCE త్రేతాయుగంలో ఉన్నట్టుంది. కథ మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సీక్వెన్స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మగధేరాలో 400 ఏళ్ళకి వచ్చే అష్టగ్రహం కూటమిలాగా త్రేతాయుగం టైం నుంచి ఏదో ఒక ఇన్సిడెంట్ అకేషనల్గా అర్థం మీదకి రాబోతుండొచ్చు. అది జరగకుండా వారణాసిలో ఉండే ఋషులు పూజలు కాపాడుతూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ టైం మళ్ళీ 2027కి రాబోతుందని నా వైల్డ్ గెస్. మేబీ అందుకే ఇయర్ 512లో ఏదో హోమం చూపించారు. దాన్ని అక్కడి నుంచి ప్రెజెంట్కి వచ్చి 1 by 1 ఆఫ్రికా, అంటార్కిటికా, ఉగ్రబట్టి కేవ్ ఇవన్నీ చూపిస్తూ ఫైనల్గా ఫ్లాష్ బ్యాక్ త్రేతాయుగంలో కుంభకర్ణుడి మీద రాముడు తన వానర సైన్యంతో విల్లు ఎక్కుపెట్టిన షాట్ మనం చూడొచ్చు. వీడియో మొత్తంలో గూస్ బమ్ షాట్ అంటే ఇదే. ఇది కానీ యాస్టీస్ వార్ సీక్వెన్స్లో పెడితే 2000 కోట్లు కేక్ వాక్. ఈ షాట్లో మీకు కనిపిస్తున్న రాక్షసుడే కుంభకర్ణుడు. రాముడు వానర సైన్యంతో కట్టిన మౌంటైన్ పడగొట్టడానికి పెద్ద కొండ తీసుకొస్తున్నాడు. యాక్చువల్గా త్రేతాయుగంలో కుంభకర్ణుడిని రాముడు చేతులు కాళ్ళు విరిచేసి చంపేస్తాడు. ప్రజెంట్లో చూస్తే కుంభ అని పేరు పెట్టుకున్న విలన్కి చేతులు కాళ్ళు పనిచేయవు. వై? మేబీ కుంభ అండ్ కుంభకర్ణుడికి మధ్య ఏదైనా డీప్ కనెక్షన్ ఉంటుందా? ఎందుకంటే ప్రజెంట్లో రుద్రాకి రైవలరీ కుంభ, త్రేతాయుగంలో రాముడికి రైవలరీ కుంభకర్ణుడు. సో టైం లైన్స్ మారినా ఈ క్యారెక్టర్స్ మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. అండ్ ఇంకా ఈ సీక్వెన్స్లోనే మహేష్ బాబు గారు రాముడి మేకవ్లో కనిపించారు, నటించారు కూడా. కల్కి మూవీలో కర్ణుడి స్టిక్ భైరవ చేతిలో పడగానే ఎలా కర్ణుడు అయిపోయాడో అలాంటిది ఏదైనా కనెక్షన్ మహేష్ గారు రాముడు అయ్యేటట్టు మన SSR ప్లాన్ చేసి ఉండొచ్చు. లేదంటే ప్రత్యేకంగా రాముడి సీక్వెన్స్ కోసం వేరే హీరోని క్యాస్ట్ చేయలేరు కదా. త్రేతాయుగంలో రాముడికి ప్రజెంట్లో రుద్రకి మధ్య డీప్ కనెక్టింగ్ పాయింట్ అయితే ఉండబోతుంది. అండ్ ఇదే క్లిప్లో హనుమాన్ టైల్ మీద హార్స్ చెరియోట్ అని రుద్ర నడుపుతూ వెనక డిసేబుల్డ్ అయిన కుంభ ఉన్నట్టు చూడొచ్చు. కొంప తీసి టైం ట్రావెల్ పేరుతో త్రేతాయుగంలోకి వచ్చారు కదా. మేబీ అలానే వచ్చి అదే సీక్వెన్స్లో మహేష్ బాబు గారు రాముడు అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకే అంటారు వేర్ మ్యాజిక్ బిగిన్స్ డ్రామా ఎండ్స్ అని. సో ఏం చేసినా సరే కన్విన్సింగ్గా చూపిస్తే అదే చాలు. అండ్ త్రేతాయుగంలో లంకా నగరంలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి 2027లో రాబోతున్న ఆస్ట్రాయిడ్ సంభవికి దీన్ని దక్కించుకోవడానికో లేదా ఆపడానికో రుద్ర అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈవెన్ కుంభ మోటివ్ కూడా ఇదే ఉంటుంది. దాన్ని మనం జస్ట్ అతని పోస్టర్ చూసి చెప్పడం కష్టం. ఇప్పటివరకు కుంభ ఫస్ట్ లుక్ ఒక్కటో వదిలేరు తప్ప అంతకు మించి ఇంకేం రివీల్ చేయలేదు. కానీ రుద్ర మాత్రం కుంభతో పని చేయడానికి అపాయింట్ అవుతున్నాడని లీక్ అయిన వీడియో క్లిప్ చూసి చిన్న గెస్ట్ చేయొచ్చు. లీక్ వీడియో మీరు చూసే ఉంటారు. కుంభ మనుషులు రుద్రని లాక్కురావడం, కుంభ ముందు మోకాలు వేయించడం, ఇదంతా చూస్తుంటే మేబీ రుద్ర వల్లే కుంభ అలా డిసేబుల్ పర్సన్ అయిపోయాడేమో అని పెద్ద డౌట్ వచ్చింది. సో అతన్ని క్యూర్ చేయడానికో లేదా అతని గోల్ రీచ్ అవ్వకుండా ఆపడానికో రుద్ర ప్రయత్నిస్తుంటాడు.
ఆ అడ్వెంచర్లో భాగంగానే అంటార్కిటికాలో ఉన్న రోజ్ ఐస్ షెల్వ్ అనే పెద్ద మంచు కొండ ఎక్కేస్తున్నాడు. ఈ ఫోటోలో టాప్లో ఎల్లో షర్ట్తో ఒక మనిషి కొండెక్కుతుంటాడు. తన కింద విలన్ గ్యాంగ్ కూడా అతను ఫాలో అవుతుంది. కట్ చేస్తే ఆ మంచు కొండ కింద నీళ్ళల్లో బోట్ ఏదో విరిగిపోయిన విజువల్స్ చూడొచ్చు. అదే క్లిప్లో మనుషులు కూడా పడిపోయి ఉన్నారు. నెక్స్ట్ మ్యాప్ ఆఫ్రికాలో ఉన్న అంబోసిరీ నేషనల్ పార్క్కి షిఫ్ట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిక్చర్లో దూరంగా ఎవరో పారాషూట్తో ల్యాండ్ అవుతున్నారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొండ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లిప్లో ఇదే కొండ సేమ్ ఉంటుంది, బట్ నైట్ ఎఫెక్ట్కి మారిపోయి. హిప్పోపోటమస్ ఒక మంకీని తినడానికి చూస్తున్నట్టు ఈ ఫ్రేమ్లో కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక ల్యాంప్ పట్టుకొని రుద్ర కనిపిస్తాడు. మేబీ మంకీని ఉసిగొలిపి హిప్పోపోటమస్ నుంచి డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడా, లేక తాడుతో మంకీని సేవ్ చేయడానికి చేస్తున్నాడా తెలియట్లేదు. ఇంకా నెక్స్ట్ క్లిప్లో ఒక ఏన్షియంట్ కేవ్ని చూపించారు. ఈ స్కల్ప్చర్ ఎవరిదో కాదు, అమ్మవారి రూపం. తాంత్రికులు మాత్రమే కొలిచే చిన్న మస్తాదేవి స్కల్ప్చర్ ఇది. రుద్ర తన జర్నీలో ఈ అమ్మవారి దగ్గరికి వచ్చాడంటే ఈ ప్లేస్లో ఏదైనా క్లూ అయినా ఉండాలి, లేదా తన ప్రయాణానికి కనెక్షన్ అయినా ఉండాలి. అండ్ ఇందులోని మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ శారీతో హీరోయిన్ మందాకిని పడిపోతున్నాడు చూడొచ్చు. యాక్చువల్గా ప్రియాంక ఫస్ట్ లుక్ కూడా ఇదే బ్యాక్గ్రౌండ్తో దింపారు, కాకపోతే శారీ కలర్ మారింది అంతే. అండ్ తనని సేవ్ చేయడానికి రుద్ర రైట్ సైడ్ బాహుబలిలో ప్రభాస్ వేలన్నట్టు వేలాడుతున్నాడు. అండర్ గ్రౌండ్లో విలన్స్ గ్యాంగ్ కూడా మనకు కనబడతారు. వీళ్ళు విలన్స్ గ్యాంగా కాదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సో ఈ కేవ్లో అమ్మవారి శిల్పం చూసి దీని వెనక కూడా ఏదో పెద్ద స్టోరీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. జస్ట్ క్లూ కోసమే దీన్ని వాడారనిపిస్తుంది. వీడియోలో చూపించిన అంటార్కిటికా, ఆఫ్రికా, ఉగ్రబత్తిక ఇవన్నీ జస్ట్ హీరో జర్నీలో పార్ట్ అంతే. కానీ విజువల్గా మాత్రం ఈవెంట్స్ అన్ని గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. నెక్స్ట్ మణికర్ణిక ఘాట్. మణికర్ణిక అనేది ప్రతి ఒక్కరూ లాస్ట్ రైడ్స్ కోసం వాడతారు. వారణాసిలో ఉండే క్రిమేషన్ ఘాట్ ఇది. ఈ స్టోరీ వారణాసి నుంచి స్టార్ట్ అయ్యి అదే వారణాసిలో ఉన్న మణికర్ణిక ఘాట్లో ఎండ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా లాస్ట్ వన్ రుద్ర రివీలింగ్. ఈ క్లిప్ ఫైనల్ అవుట్పుట్ అయితే కాదు, క్వాలిటీలో చాలా మార్పులు ఉంటాయి. జస్ట్ ఫస్ట్ లుక్ కోసం వాడినట్టున్నారు, ఎందుకంటే ఆ యానిమల్ వెనక బ్యాక్గ్రౌండ్ కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపించాయి. ఫైనల్ క్వాలిటీ కాదు కాబట్టి నో ఇష్యూస్. అయినా రాజమౌళి గారు ఫస్ట్ లుక్లోని టీజర్లోనే చూపించిన చాలా షార్ట్స్ మూవీలో ఉండవని మనకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ ఉన్న అవుట్పుట్ మొత్తం చేంజ్ అయిపోతాయి. అండ్ కొంతమంది షార్ట్స్ అన్ని చూసి సింపుల్గా ఏఐ వాడేశారని పెద్ద ఇంటెలెక్చువల్స్లా మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జస్ట్ రెఫరెన్స్ కోసమే వాడుకుంటారు, కానీ ఎంత బిగ్ స్కేల్లో తీస్తున్న మూవీకి సింపుల్గా ఏఐ వాడి ఫుటేజ్ చూపించేదానికి కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ ఎందుకు చేయడం? ఎవ్వడు అలా చేయడు. పాస్ట్లో ఇలాంటి ఇమేజెస్ చేయాలంటే స్కెచ్ వేసుకునేవారు, ఇప్పుడు ఏఐతో చేస్తున్నారు, అంతే తేడా. దాని రిఫరెన్స్ బట్టి గంటల కూర్చొని విఎఫ్ఎక్స్ చేసుకుంటారు. మీకు తెలుసో లేదో, ఈ వీడియోలో చూపించిన ఒక్కో క్లిప్లో ఈచ్ సెకండ్కి 24 ఫ్రేమ్స్ అనుకుంటే ఆ ఈచ్ సెకండ్ రన్ రావడానికి అవర్స్ టైం పడుద్ది. ఎప్రిషియేట్ చేయడం ఇష్టం లేకపోతే మూసుకొని కూర్చోండి, కానీ ఏఐని రుద్దకండి. దిస్ ఈజ్ ప్యూర్ టాలెంట్ అండ్ డెడికేషన్ అంతే. నిజంగా ఏఐతో ఇలాంటి డీటెయిల్ విజువల్స్ రావడం ఇంపాసిబుల్. కెమెరా యాంగిల్స్ క్రియేట్ చేయడం అయితే అది అవుట్ ఆఫ్ సిలబస్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫ్యూచర్లో ఈ వారణాసి గురించి చాలా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన ఆ ఒక్క వీడియో నుంచి నేను బ్రేక్ డౌన్ చేసిన కంటెంట్ ఇదే. ఇవి కాకుండా మీరు బ్రేక్ డౌన్ చేసిన ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.